కార్మికుల సమ్మె సైరన్ మోగుతుంది. ఈ నెల 22 నుంచి సమ్మెకు దిగేందుకు ఆర్టీసీ కార్మికులు సిద్ధమవుతున్నారు. తమ ప్రధాన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ కార్మిక సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేయాలని, అలాగే కార్మికుల దీర్ఘకాలిక సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం కార్మికులను చర్చలకు పిలవకపోవడంతో ఆర్టీసీ, జేఏసీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలను సమ్మెకు సన్నద్ధం చేస్తున్నారు. కార్మికులు కూడా పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత స్పెషల్ సమాచారం మా కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, చెప్పండి. రోడ్డు రవాణా సంస్థ సమ్మె శాఖ అయితే మొదలైంది. కార్మిక సంఘాలు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెకు సిద్ధమవడంతో కేవలం ఇంకా 48 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు సర్వీసులు నిలిచిపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. అందుకు రకంగా తమ డిమాండ్లు పరిష్కరించకపోతే ఇంకో 2 రోజుల్లో అంటే ఏప్రిల్ 22వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామని మొత్తంగా కూడా అధికారులు జారీ చేశారు. తమ సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీ రావాలని కూడా ఆర్టీసీ, జేఏసీ నేతలు అయితే పట్టుబడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ ఉద్యోగుల డిమాండ్లపై స్పష్టత అయితే ఇక్కడ రాలేదు. దీంతో ప్రకటించిన ముహూర్తం ప్రకారం సమ్మెకు వెళ్తామని జేఏసీ నేతలు అయితే తేల్చి చెప్తున్నారు. సమ్మె వల్ల సామాన్య ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రవాణా శాఖ మంత్రి అయితే పొన్నం ప్రభాకర్ అప్రమత్తమయ్యారు. రేపు ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది. మరి సమ్మె జరిగితే ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ వాహనాలు నడపడం, తాత్కాలిక డ్రైవర్లు నియమించడం వంటి అంశాలపై ప్రభుత్వం అయితే దృష్టి. మరోవైపు ప్రభుత్వం తమ పట్ల అనుకూలంగా ఉందని చెప్తున్నా ఆచరణలో నిర్ణయాలు వచ్చే వరకు కూడా పోరాటం ఆపేది లేదని ఉద్యోగులు అయితే స్పష్టం చేస్తున్నారు. తమ్మి రేపటి అంటే సమావేశం తర్వాత సమ్మెపై ఒక స్పష్టత కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి సమ్మె కనుక జరిగితే ఇప్పుడు చాలా వరకు ఇబ్బందులు గురే అవకాశం అయితే కనిపిస్తుంది సామాన్య జనం అయితే. ఇప్పటికే ఆర్టీసీలో ఫ్రీ బస్సులు, ఆర్టీసీ మహిళ ఏదైతే 6 గ్యారెంటీలో భాగంగా అయితే ఫ్రీ బస్సులు నడుస్తుందో మరి దానిపైన ఇప్పటికే అలవాటు పడిన జనాలు ఇప్పుడు ప్రైవేట్ గా అంటే తాత్కాలికంగా ప్రైవేట్ సిబ్బందిని ఏర్పరచుకొని బస్సులు నడుపుతారు. మరి దాంట్లో నడుస్తుందా లేక ఆ డబ్బులు ప్రైవేట్ గా నడుస్తుంది కాబట్టి ఎక్కడో డబ్బులు సరిచే పరిస్థితి ఉందా, ఇవన్నీ కూడా కొంత అనుమానాలు అయితే వస్తున్నాయి. మరి నెల 22 నుంచి జరిగే సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శులు అలాగే వాళ్ళతో కూడా పేర్కొనడం జరిగింది. ఆర్టీసీ అంటే ఆర్టీసీ విలీనం చేయాలని దాంట్లో ఇలాంటి చర్యలు జరుగుతున్నారు. మరి 2021, 2022.5 జీవభత్యాలు కూడా సవరించాలని కూడా ఈ కండక్టర్, డ్రైవర్ల ఉద్యోగ భద్రత కల్పించుంటారు. అలాగే ఎలక్ట్రిక్ బస్సులు ప్రభుత్వమే కొని ఆర్టీసీ ఇవ్వాలని కూడా దాంట్లో కోరుతున్నారు. మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు 400 కోట్ల ప్రజలు ఉన్నాయో ప్రతి నెల కోత విధించకుండా ఇవ్వాలన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలన్నారు. అలాగే అన్ని కేటగిరీల్లో ఖాళీలను భర్తీ చేసి అర్హులైన వారికి ప్రమోషన్లు కల్పించాలని కూడా ఆ డిమాండ్ చేస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సినటువంటి అన్ని బకాయిలను వెంటనే చెల్లించాలని, అద్దె బస్సులను అందులో పనిచేస్తున్న సిబ్బందిని ఆర్టీసీలో విలీనం చేయాలని, సమ్మెలో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు కూడా పాల్గొనాలని కూడా సంఘాలు పిలుపునిస్తున్నాయి. మరి కారణంలో ఇప్పటికే సిపిఐ వెంట కూడా మద్దతు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ డిమాండ్ ప్రధానంగా ఇన్ని డిమాండ్లకు సంబంధించి మరి అధికారులు అంటే ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? ఒకవైపు సమ్మె తథ్యమని ప్రభుత్వం కూడా ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అందుకు తగ్గట్టుగానే ప్రత్యామ్నాయం పైన మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఆలోచించడం సమ్మె అనివార్యమని ఖచ్చితంగా కూడా ఇక్కడ తెలిసి వస్తుంది. మరి సమ్మెకు ఇండైరెక్ట్ గా అంటే డిమాండ్ ఒప్పుకోకపోవడమే ఇండైరెక్ట్ గా మరి ప్రైవేట్ వ్యక్తులతో మాట్లాడే వారు చేస్తున్నారా అనే దానిపైన కూడా చర్చలు జరుగుతున్నాయి. మరి ఒకవైపు సమ్మె విజయవంతం కోసం జేఏసీ నేతలు అవిశ్రాంతంగా పోరాడుతుంటే కొందరు నేతలు మాత్రం రహస్యంగా మీట్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఇటు కొంతమంది జేఏసీ నాయకులు కూడా అంటున్నారు. ఇప్పటికే నాయకులు సొంత ప్రయోజనాలను పక్కన పెట్టి కార్మికుల డిమాండ్ల కోసం, సాధన కోసం జేఏసీ కలిసి రావాలని కూడా ఇప్పటికే ఏదైతే ఆ సంఘాలలో చీకవుతున్నాయి వాళ్ళందరూ కూడా పిలుపులు కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భవిష్యత్తులో ఆయా సంఘాలను తరిమి కొట్టాలని కూడా వారిలో వారే హెచ్చరించుకుంటున్నారు. గతంలో 55 రోజుల పాటు సుదీర్ఘంగా సమ్మె చేస్తే
అప్పటికి ఒక కీలక నేత మధ్యలోనే కారు వదిలేశారని, ఆ నేత ఇప్పుడు కూడా మద్దతు చర్చలు జరపడం విధంగా ఉందని కూడా ఆ సంఘాల నేతలే వాళ్ళు పరస్పర బహిరంగ చూసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. వైపు ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేస్తూనే సంఘాలలో ఉన్నటువంటి చీలికల పైన కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకవేళ అంటే సమ్మెను విచ్ఛిన్న చేస్తే ఊరుకోమని కూడా ఇటు ప్రభుత్వం ఎదుర్కొంటుంది. ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల సమయంలో హామీలు నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వస్తున్న ప్రభుత్వ వైఖరితోనే సమ్మెకు సిద్ధమవుతున్నట్లు ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ ఇటు థామస్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. ఈ నెల 22 నుంచి చేపట్టే సమ్మెకు మద్దతుగా ఇటు దాదాపు కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి కాబట్టి వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ముందుకు వస్తున్నామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆర్టీసీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న విధానాన్ని నిరసిస్తూ మేము ఇంత కూడా 22వ తేదీ నుంచి సమ్మెలో పాల్గొన్నామని ముఖ్యంగా అయితే చెప్పడం జరిగింది. రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.